శ్రీమాత్రే నమః. స్త్రీలు పుట్టింటి నుండి కొన్ని వస్తువులను అస్సలు తెచ్చుకోకూడదట. ప్రతి స్త్రీ తనకు పెళ్ళైన తర్వాత తన పుట్టింటిని వదిలేసి అత్తింటికి వెళ్ళిపోతుంది. అయితే స్త్రీలు తమ పుట్టింటికి వచ్చినప్పుడు తమ పుట్టింటి నుండి ఏవో ఒక వస్తువును వెంట పెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం పుట్టింట్లో ఉన్న కొన్ని వస్తువులను మాత్రం స్త్రీలు తమ మెట్టినింటికి తీసుకువెళ్ళకూడదు అని తెలియజేస్తుంది. ఒకవేళ అలా తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింట్లో ఉన్న ఐశ్వర్యం మొత్తం నశించి పుట్టింటి వారు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారట. అలాగే పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకుంటే మాత్రం మీకు కూడా అలాగే మీ పుట్టింటి వారికి అదృష్టం, ఐశ్వర్యం లభిస్తుంది. పుట్టింటి వారు అలాగే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఎలాంటి వస్తువులను తెచ్చుకోవాలి, ఎలాంటి వస్తువులను తెచ్చుకోకూడదు, ఎలాంటి వస్తువులను తెచ్చుకుంటే ఐశ్వర్యం అనేది లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెళ్ళైన స్త్రీలు ప్రతి నెలలో ఒకసారి మీ పుట్టింటి దగ్గర నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోండి. బెల్లం అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. బెల్లం మీ ఇంటి అదృష్టాన్ని మార్చేస్తుంది. మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమలకు ఎంతో దైవశక్తి ఉంది. కాబట్టి ఏ స్త్రీ అయితే తన పుట్టింటికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే ఎరుపు రంగు గాజులను తెచ్చుకుంటే లక్ష్మీ కటాక్షం సుసంపన్నంగా లభిస్తుంది. అలాగే స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒక ఏనుగు బొమ్మను తెచ్చుకోండి. ఇలా ఏనుగు బొమ్మను తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఏనుగులు ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందట. అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో కూడా ఏనుగు బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి. ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటిపై కనకవర్షం కురవాలి అంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం శుభప్రదం. మరీ ముఖ్యంగా ఏదైనా ఒక శుక్రవారం నాడు పుట్టింటి వారు తమ కూతురికి ఒక నెమలి పింఛాన్ని కొనించండి. పుట్టింటి వారు ఇలా ఇస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి కూడా బాగా కలిసొస్తుంది. అయితే పెళ్ళైన స్త్రీలు పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను పుట్టింటి నుండి అత్తారింటికి తీసుకెళ్ళకూడదు. ఒకవేళ తీసుకెళ్తే మీ పుట్టింటికి భారీ ఆస్తి నష్టం జరుగుతుంది. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా పోలుస్తాం. కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన ఉప్పును మాత్రం స్త్రీలు పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకెళ్ళకూడదు. పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి ఐశ్వర్యం తరిగిపోతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మనలో చాలామంది స్త్రీలు పుట్టింటి నుండి ఆవకాయ పచ్చళ్ళను తెచ్చుకుంటూ ఉంటారు. కానీ పొరపాటును కూడా పుట్టింటి నుండి పచ్చళ్ళను తెచ్చుకోకూడదట. పచ్చడిలో ఉప్పు అలాగే నూనె ఉంటాయి. పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది. అలాగే నూనె తెచ్చుకుంటే పుట్టింటికి దరిద్రం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు పచ్చళ్ళను తెచ్చుకోకూడదట. ఒకవేళ మీ పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోవాలి అంటే మీ అమ్మగారికి ఎంతో కొంత డబ్బుని ఇచ్చి వాటిని కొనుక్కొని తీసుకెళ్ళాలి. అంతేకాని ఉచితంగా తీసుకెళ్ళకూడదు. అలాగే తెల్ల నువ్వులు మరియు పల్లీలను అస్సలు తెచ్చుకోకూడదు. గుమ్మడికాయ కూడా తీసుకెళ్ళకూడదు. స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసిన తర్వాతే పుట్టింటి నుండి అడుగు బయట పెట్టాలి. అప్పుడే మీ పుట్టింటి వారికి బాగా కలిసొస్తుంది. అలాగే చాలామంది స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఒకవేళ అలా పాలు తీసుకెళ్తే పుట్టింట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి కిరాణా సరుకులను పంపిస్తూ ఉంటారు. అయితే మీరు పంపించే సరుకుల్లో చింతపండు అలాగే నూనె ఉండకూడదు. పుట్టింటి నుండి ఈ 2 వస్తువులను తెచ్చుకుంటే మీ కుటుంబాల మధ్య గొడవలు ఏర్పడతాయి. అలాగే కూరగాయలను మాత్రం పుట్టింటి నుండి అస్సలు తీసుకువెళ్ళకూడదు. ముఖ్యంగా కాకరకాయ అలాగే మెంతి కూరను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకెళ్ళకూడదు. కుంకుడుకాయలు మరియు కొబ్బరికాయలను తెచ్చుకోకూడదు. అలాగే ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పూజా సామాగ్రి వస్తువులను తీసుకెళ్ళకూడదు. అలాగే పదునైన వస్తువులను మాత్రం పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు.
కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు ఇలాంటి పదునైన వస్తువులను పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం జీవితంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో, భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకోండి. దీనివల్ల మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. మీ ఇంటికి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. పుట్టింటి నుండి తెచ్చుకున్న ఈ మట్టి కుండను మీ ఇంటి ఉత్తర దిశలో పెట్టుకోండి. ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మట్టి గాజులను అస్సలు వేసుకోకూడదు. కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు చేతికి ఉన్న మట్టి గాజులను తీసేసి మెటల్ గాజులను వేసుకోవాలి. నెలసరి పూర్తయిన తర్వాత మట్టి గాజులను వేసుకోవాలి. మనలో చాలామందికి ఆడవారికి తమ భర్త చనిపోయినట్టుగా పీడకలలు వస్తూ ఉంటాయి. మీ భర్త చనిపోయినట్టుగా కల వస్తే మాత్రం అది చాలా శుభప్రదమట. దీని అర్థం ఏమిటంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుందని సంకేతం. ఇలాంటి కలలు ఎవరితోనూ చెప్పకూడదు. అలా చెప్తే మాత్రం మీ భర్తకి ఆపద సంభవిస్తుందట. సాధారణంగా చీపురును దానం చేయకూడదని అంటారు. మనం కొన్న చీపురుని ఎవరికైనా ఇస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి చీపురును అస్సలు తెచ్చుకోకూడదు. ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవిని మెట్టింటికి తీసుకెళ్ళినట్లు అవుతుంది. అలాగే ఆడపిల్లలు పుట్టింటికి వచ్చినప్పుడు ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు. అలాగే ఇంటి మరమ్మతులను చేయించకూడదు. ఇనుప వస్తువులను కూడా పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు. దీనివల్ల శని దోషాలు ఏర్పడతాయి. స్త్రీలు ఎప్పుడూ కూడా తమ పుట్టింట్లో జుట్టు విరబోసుకుని తిరగకూడదు. అలా చేస్తే మీ పుట్టింట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట. అలాగే పుట్టింటి నుండి పొరపాటున కూడా నలుపు రంగు బట్టలను తెచ్చుకోకండి. అలాగే పెళ్ళైన ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి పుల్లటి పదార్థాలను మరియు చేదు పదార్థాలను అస్సలు తెచ్చుకోకూడదు. ఈ నియమాలు పాటించినట్లయితే ఖచ్చితంగా అదృష్టం మీ సొంతమవుతుంది.